Hey there, welcome back to the Movie Review channel. If you're new here, please subscribe, and I'm really glad you're tuning in today. Don't forget to like and subscribe. We've got something exciting coming up, so stick around, you won't want to miss this. గేమ్ గెలవాలనుకున్న వాళ్ళు ఇప్పుడిక బయలుదేరారు బతికే ఉండాలా అనే ప్రశ్నకు సమాధానంగా వింటర్ఫెల్ వద్ద జాన్ స్నో, డేనెరిస్ వాళ్ళ ఆర్మీ వైట్ వాకర్స్ కి ఎదురెళ్లారు. ఒకచోట అన్ని రాజ్యాలు అన్ని తర్జనభర్జనలు మరిచి ఒక్క యుద్ధం కోసం కట్టుబడ్డాయి. బాటిల్ ఆఫ్ వింటర్ఫెల్ అంధకారాన్ని చీల్చేలా వచ్చింది. నైట్ కింగ్ డ్రాగన్ మీద ఆకాశాన్ని చీల్చాడు. వాళ్ళ ఆర్మీకి భయమే ఆయుధం. అయితే అదే సమయంలో ఒక పక్క మౌనంగా దగ్గరకి చేరినది ఆర్యా స్టార్క్. ఒక్క దెబ్బ నైట్ కింగ్ చరిత్రలో మారిపోయాడు. డెత్ నే చంపింది ఆమె. కానీ అసలు గేమ్ ఇక మిగిలిన థ్రోన్ కోసం, డేనెరిస్ గెలుపు కోసం వెళ్లిన దారి బాధతో నిండినది. జోరుగా వచ్చిన ప్రేమ కనిపించని లోపల నెగలీక్స్ గా మారింది. కింగ్ అస్లాండింగ్ మీద ఆమె డ్రాగన్తో చేసిన దాడి ఓ జనాన్ని రాక్షసంలా మింగింది. గెలిచింది, కాని మనసులు కాదు, ఓర్పు కోల్పోయింది. జాన్ స్నో ఆ నిజాన్ని గ్రహించాడు. తను ప్రేమించినవాడే ఆమెను మట్టికరిపించాడు. తుది అంకం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ముగిసింది అసాధారణంగా. బ్రాన్ స్టార్క్ ఇప్పుడు రాజు. ఆర్యా కొత్త ప్రపంచాల వైపు సాగిపోతోంది. జాన్ తిరిగి నైట్ వాచ్ కు వెళ్తున్నాడు. గేమ్ గెలిచిన వాళ్ళు తలలు కాదు, హృదయాలే. If you are still here and like the video, please like and subscribe.